హైదరాబాద్ లో వందల కోట్ల విలువైన భూమిపై మంత్రి కన్ను పడిందా? 27 ఎకరాల భూమి 1400 కోట్ల విలువ. ఒక కుటుంబం వర్సెస్ ఒక మంత్రి. విలువైన భూములపై ఓ మంత్రి కన్ను నిజంగానే పడిందా? అసలు వట్టినాగులపల్లిలో నిజంగా ఏం జరుగుతోంది? ఇది కేవలం రాజకీయ నాటకమా లేక కబ్జా పర్వమా? వందల కోట్ల విలువైన భూముల బౌండర్లను మార్చే ప్రయత్నం చేసిందెవరు? రాత్రికి రాత్రే ప్రహారీ గోడలు కూల్చివేసిందెవరు? నెంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో దాడి చేయించిందెవరు? బౌన్సర్లతో బెదిరింపులకు గురి చేసిందెవరు? బతికుండగానే పాతి పెడతామని బెదిరించిందెవరు? ఇది సినిమా కథ కాదు, హైదరాబాద్ లోని రియల్ స్టోరీ. హైదరాబాద్ శివార్లోని వట్టినాగులపల్లిలో సతీష్ షా కుటుంబానికి 27 ఎకరాల భూమి ఉంది. హైదరాబాద్ శివార్లు అంటే అప్పట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు అక్కడ గుంట భూమి అంటే బంగారం ఉన్నట్లే. సతీష్ షా కుటుంబానికి 1960 నుంచి ఇప్పటి వరకు వారి పేరు మీదనే ఉన్న 27 ఎకరాల భూమి ఉంది. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా అది ఔటర్ రింగ్ రోడ్ ని ఆనుకునే ఉంటుంది. అలాంటి విలువైన భూములపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను పడినట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షారెడ్డి కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికెళ్లి భూమిని డెవలప్మెంట్ కు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని ఓనర్సు సతీష్ షా దంపతులు చెబుతున్నారు. అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్మెంట్ కు ఇవ్వడానికి గానీ అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ఆ భూమిని తమ పిల్లల భవిష్యత్తు కోసమే ఉంచుకున్నామని, ఎవరికి అమ్మలేదని, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అమ్మమని తేల్చి చెప్పారు. దీంతో మంత్రి పొంగులేటి తమ అరాచకాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే అధికారి ద్వారా 100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీతో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. భూమిని ఇవ్వకపోతే రెవెన్యూ పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారట. అయినా కూడా సతీష్ షా లొంగకపోవడంతో హర్షారెడ్డి, అంటే పొంగులేటి కుమారుడు అయిన హర్షారెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ గుండాలతో కలిసి నెంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ వాల్ ను కూడా ధ్వంసం చేసి బాధితులను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న సతీష్, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతి పెడతామని బెదిరించి రాత్రంతా నిలబెట్టారంట. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీస్ అధికారి రాష్ట్రపతి పథకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయం పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో దీంతో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ లీడర్లు వెళ్లారు. కేటీఆర్ ఏర్పాటు చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ తో పాటు దాసు శ్రవణ్, ఎమ్మెల్యేలు కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, గూడ మహిపాల్ రెడ్డి తదితరులు కేటీఆర్ నివాసానికి వెళ్లారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వస్తున్న ఆరోపణలు, సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎలా తిప్పుకొట్టాలనే అంశంపై నేతలు ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో పార్టీ శ్రేణులను ఎలా సమన్వయం చేయాలనే దానిపై కేటీఆర్ వీరందరికీ దిశానిర్దేశం చేసినారని తెలుస్తోంది. అయితే అనంతరం కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా వట్టినాగులపల్లికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని పరీక్షించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ కబ్జా బాధితులను కూడా పరామర్శించారు. జరిగింది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ విషయం. వీరికి 1967 నుంచి ఇక్కడ భూమి ఉన్నది. తర్వాత స్వయంగా వారి పేరు మీద ఉంది, వారి భార్య పేరు మీద, వారి కూతుళ్ళ పేరు మీద సతీష్ షా గారికి భూమి ఉంది. 1967 అంటే దాదాపు 60 ఏళ్ళ నుంచి ఈ ల్యాండ్ లో వారే ఉన్నారు వట్టినాగులపల్లి గ్రామంలో. సరే, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, ఇక్కడ తోటలు పెరిగిన తర్వాత, అన్ని పెరిగిన తర్వాత ఇవాళ ఈ భూమి విలువ 1 ఎకరం కనీసం 50 కోట్లు ఉంటుంది. అంటే దగ్గర దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1300-1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చారు. వచ్చి మాకు ఈ ల్యాండ్ కు మొదలు తవ్వ కావాలి, ఇళ్ళకి వెళ్ళి మాకు తవ్వలేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాం, దానికి తవ్వ అడిగారు. వీరు మాకు ఇష్టం లేదు, మేము అట్లా నేను ఒక తోట పెట్టుకున్నాము, మా పిల్లల కోసం పెట్టుకున్నాం, ఇవ్వమని చెప్పారు. తర్వాత ఏం చేసినారు, మంత్రి గారు స్వయంగా వచ్చారు, ఇంటికి వచ్చినారు. ఇంటిమిడేషన్, వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. వట్టినాగులపల్లిలో సతీష్ షా కుటుంబం 60 ఏళ్లుగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 1400 కోట్ల విలువ చేసే భూమిపై పొంగులేటి కన్ను పడిందని విమర్శించారు. స్థలం ఇచ్చే ఉద్దేశం లేదని షా కుటుంబం తెలిపిందని,
అయినా కూడా ఔటర్ రింగ్ రోడ్డులో మీ ల్యాండ్ పోయిందని బెదిరింపులకు గురి చేశారని, ఓ అక్రమార్కుని అడ్డుపెట్టుకుని 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. జేసీబీలతో వచ్చి గోశాలను కూల్చేశారని, కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీష్ షాను ఇక్కడే సజీవంగా పాతి పెడతామని బెదిరించడంపై కూడా కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ అరాచకాలపై కేసు పెడితే అజిబుల్లా ఖాన్ అనే సిన్సియర్ అధికారి వీరికి రక్షణ కల్పించారని, ఆ రక్షణ కల్పించిన ఈ అధికారి కూడా తెల్లారే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేశారని కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవం ఏంది అంటే ఈరోజు 60 ఏళ్లు వాళ్ళ చేతుల్లో ఉన్న భూమిని కూడా దాదాపు 2.5 ఏళ్ల కింద ఆయన మంత్రి గారు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకుని, ఇద్దరి యొక్క వ్యాపార భాగస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఈ రింగ్ రోడ్ కవతలనేమో క్రషర్లు నడుపుతున్నాడు అక్రమంగా. నేను హరీష్ రావు గారు బయటపెట్టింది రింగ్ రోడ్ కివతలనేమో ఇవాళ వ్యాపారాలు కాదు, ఇది అరాచక పర్వం. భూములు గుంజుకునే భూ దోపిడీ, వాళ్ళ భూదాహం కోసం ఇవాళ ఇట్లాంటి నిజాయితీ పరులైన అమాయకులైన వారిని వేధిస్తా ఉన్నారు. ఇవాళ మేము చూపెడుతున్నది మీకు మచ్చుకు ఒకటి, ఇక డీటెయిల్స్ చాలా ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్లు ఎట్లా తుంగలో దొక్కినారు, 60 ఏళ్ల నుంచి అధికారం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న భూమిని ఏడి సర్వేని అడ్డం పెట్టుకుని ఎట్లా భూమి బౌండరీస్ మార్చే ప్రయత్నం చేశారు, ఎట్లా మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఉలగొట్టారు, ఎట్లా మిమ్మల్ని జిందా ఇక్కడే అంటే మిమ్మల్ని సజీవంగా ఇక్కడ పాతి పెడతామని చెప్పి ఎట్లా చెప్పారు. మీరు చూడండి, ఇగో చెట్లే 30-40 ఏళ్ళ చెట్లు, ఇవి కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ 30-40 ఏళ్ళ చెట్లు. అంటే ఇలాంటి భూములు ఇక్కడ విలువైన ఒక భూమిని మేము మీకు చూపెడుతున్నాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకునే ఇలా భూములను గుంజుకుంటున్నారని, భూమి బౌండరీలను మార్చే ప్రయత్నం చేశారని, ఇక మహేశ్వరం నియోజకవర్గంలో ఇలానే 1000 ఎకరాల కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అధికారులను అడ్డు పెట్టుకుని అరాచక పర్వం చేపడుతున్నారని మండిపడ్డారు. 1 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని అన్నారు. భూ కబ్జాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతుందని బాధితులకు భరోసానిచ్చారు కేటీఆర్. అంతేకాదు సతీష్ షా వంటి ఎందరో బాధితులు ఇంకా ఉన్నారని కేటీఆర్ అన్నారు. నేనే రాజు, నేనే మంత్రి, మా రాజ్యం ఇష్టం వచ్చినట్లు చేస్తామనేలా ధిక్కార ధోరణితో రాష్ట్రంలో గూండాగిరి రాజ్యం కొనసాగుతుందని మండిపడ్డారు. పొంగులేటి అక్రమాలపై సభా సంఘం వేయమని కోరుతున్నామని అన్నారు. 100 క్రషర్స్ కొనసాగుతున్నాయని, సభా సంఘం వేయాలని కోరుతున్నామని తెలిపారు. అంతేకాదు 1 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంపై గవర్నర్ వద్దకు వెళ్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని, న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. తమకు కూడా పోలీస్ అధికారి హబీబుల్లాకు పట్టిన గతి పడుతుందేమోనని మిగతా పోలీసులు భయపడుతున్నారని కేటీఆర్ అన్నారు. పోలీసులు ప్రజల వైపు నిలబడాలి, అక్రమాలకు అండగా నిలబడవద్దని కోరారు. నిజాంకాల నుంచి ఉన్న భూములను నిషేధిత జాబితాలో పెట్టారని పలువురు బాధపడుతున్నారని తెలిపారు. తమ పేర్లు బయట పెట్టవద్దని కూడా వారు కోరుతున్నారని, ఇదంతా భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే జరుగుతుందన్నారు. పొంగులేటి బాధితుల పేర్లు బయట పెట్టకుండా బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. 1 కోటి ఎకరాల భూమి అక్రమంగా గుంజుకోవాలనే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నామని స్పష్టం చేశారు. సిబిసిఐడి ఎంక్వైరీ వేసి పొంగులేటిని కాపాడాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. మంత్రి రాజీనామా చేస్తేనే సిబిసిఐడి నిష్పక్షపాతంగా పనిచేస్తుందని చెప్పారు. భూ కుంభకోణాలు, మైనింగ్ కుంభకోణాలను బయట పెడతామని కూడా హెచ్చరించారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాఘాతాలన్నీ జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని 1 కోటి ఎకరాలకు పెంచి నిషేధిత జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50% భూమి వాటాను డిమాండ్ చేస్తోంది. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్ కు వచ్చి వివరాలు ఇవ్వాలి. వారికి పార్టీ పరంగా, న్యాయపరంగా అండగా ఉంటామని కేటీఆర్ ప్రకటించారు. అంతేకాదు అక్రమ మైనింగ్ ను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ కూడా కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో లోక్ భవన్ కు ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై గవర్నర్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న పొంగులేటిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే అక్రమ మైనింగ్, భూ కబ్జాలకు పాల్పడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని గవర్నర్ కు వినతి పత్రం అందజేశారు. అక్కడ కూడా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని, హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు, ఓఆర్ఆర్ పరిధిలో నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని కూడా ఆరోపించారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా 100 కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్న వివరాలను గవర్నర్ కు ఫిర్యాదు చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఇదే విషయంపై పార్టీ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో లేవనెత్తితే ఎదురుదాడి చేశారు. అక్రమ మైనింగ్ కు సిబిసిఐడి విచారణ చేయిస్తామని సీఎం అంటున్నారు.
మేము హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశాము. హౌస్ కమిటీలకు విలువ లేదని మంత్రి శ్రీధర్ బాబు అనడం విడ్డూరం. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే రక్షకులే భక్షకులు అయితే ఎలా? ప్రజలకు ఎవరు దిక్కు? ఎమర్జెన్సీ ఇందిరమ్మ పాలన తెలంగాణలో కనిపిస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుందన్నారు. ప్రజా దోపిడిని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం. రాష్ట్రంలో ఇలాంటి అక్రమాలు అనేకం జరుగుతున్నాయి. బ్లాక్ మెయిల్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఈ దేశంలో ఎవరికీ తెలియదని హరీష్ రావు విమర్శించారు.